మనము ధ్యానం చేయబోతున్నాం. ఏంటండి అంశం పేరు? పట్టుదల. పట్టుదలని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవరన్నా చెప్పగలరా? ఏమోనండి పాస్టర్ గారని పట్టుదల ఏదని విన్నాం కానండి దాన్ని ఏమంటారో మాకైతే తెలియదండి. పట్టుదల అనే పదానికి డిఫరెంట్ సినానిమ్స్ ఉన్నాయి. పెర్సిస్టెన్స్, ఏంటది? పర్సిస్టెన్స్, పర్సెవరెన్స్ అండ్ డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్, ఇవన్నీ కూడా పట్టుదలకు సంబంధించినటువంటి సినానిమ్స్. సో మీరు అన్నీ వద్దులే కానీ పర్సిస్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. డిటర్మినేషన్ అనేది కూడా చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. ఓకే, ఏదైనా వాడుకోవచ్చు. అదే పర్సిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ వింటూ ఉంటాం. ఓకే, సో మన జీవితంలో పట్టుదల అనేది ఉండాలి. ఏముండాలమ్మా? చెప్పండి అమ్మా, మీ నోటితో చెప్పండి అమ్మా అందరూ. కృప చెప్పండి. కృప ఆయన తలదించుకొని ఉంటే ఎలా? ఆన్సర్ చెప్పాలి. ఏముండాలి? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల్లో పట్టుదల అనేది మనం చూస్తాం. వారు పట్టుదల కలిగి జీవించి ఎన్నో విజయాలను పొందారు. మనం కూడా అలా పట్టుదల కలిగి జీవిస్తే తప్పకుండా మనం అనేక విషయాల్లో విజయాన్ని పొందగలుగుతాం. అందుకే బైబిల్ అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ రోమన్స్ 12 చాప్టర్లో చెప్పాడు. ఈరోజు మన టాపిక్ దీని మీద, ఈ వచనం మీద వెళ్ళదు, కాకపోతే పట్టుదల అనే పదం అక్కడ ఉంది కాబట్టి అది చదివిపిస్తున్నాను. రోమన్స్ 12 వర్స్ 12, రోమా 12 వచనం 12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. సరే, అక్కడ పర్టికులర్గా పట్టుదల కలిగి ఉండండి అని చెప్తున్నాడు. సరే, ప్రార్థనలో అని చెప్తున్నాడు. సరే, ప్రార్థన అనేది పక్కన పెడితే లాస్ట్ 2 పదాలను మనం ఈరోజు తీసుకుందాం. పట్టుదల కలిగి ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి. హలో, ఏంటి సర్కస్లు చేస్తున్నావు? కూర్చో, సరిగ్గా కూర్చొని స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పమన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఆయన పట్టుదల కలిగి ఉండాలనేది చెప్పాలనేది ప్రజలకు ఇంటెన్షనే. కాకపోతే ఏంటంటే ప్రార్థనలో కలిగి ఉండండి అని చెప్పాడు. నాట్ ఓన్లీ ఇన్ ప్రేయర్ అండి, అన్నిట్లో ఉండాలి కదా, అన్నిట్లో ఉండాలి, ఇన్ ఎవ్రీథింగ్. సో అందుకని లాస్ట్ 2 పదాలను మనం తీసుకుందాం. పట్టుదల కలిగి ఉండుడి. వచనం ఏంటమ్మా? రోమా 12:12. బాగా గుర్తుపెట్టుకోవచ్చు కదా, రోమన్స్ 12:12. పట్టుదల కలిగి ఉండండి. దేంట్లో అంటే అన్నిట్లో, కాకపోతే ఇక్కడ మాత్రం ప్రార్థనలో అని చెప్పాడు. ఇదే పట్టుదల గురించి ఎఫెసియన్స్ 6 చాప్టర్లో కూడా అక్కడ ఇంకొక పదం వాడతాడు, పూర్ణమైన పట్టుదల అంటాడు. 6వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీ పత్రిక 6:18. పూర్ణమైన ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ అంటాడు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఏ పట్టుదలమ్మా? పూర్ణమైన పట్టుదల. అంటే కంప్లీట్ పర్సిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సంపూర్ణమైన పట్టుదల, పరిపూర్ణమైన పట్టుదలతో మీరు ఇక్కడ విజ్ఞాపన చేయండి అన్నాడు. సో ఈ 2 వచనాలు కూడా ప్రార్థన విజ్ఞాపన గురించే చెప్తున్నాయి. ఓకే, సరే, పాల్ గారు ప్రార్థన గురించి చెప్పారు కాబట్టి
మొదటిగా ప్రార్థన గురించిన పట్టుదల గురించిన వచనాన్నే మనం తీసుకుందాం. తర్వాత వేరే వేరే డిఫరెంట్ పాయింట్స్లోకి మనం వెళ్తాం. సో ఇప్పుడు చదువుకున్న 2 వచనాలు ప్రార్థన గురించి చెప్పాయి కాబట్టి ప్రార్థన గురించే మనం కాసేపు మాట్లాడదాం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 వర్స్ 42. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనములో రాజులు మొదటి గ్రంథం 18 అధ్యాయం 42వ వచనం. ఏంటమ్మా? ఆహాబు ఉమ్. భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఓకే, మనందరికీ బాగా తెలిసిన సందర్భమే. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదికి పోయి, ఏ పర్వతం అండి? కర్మెలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఏం చేశాడంట? ముఖాన్ని మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. అంటే ఈ ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనుట అనేది దేన్ని సూచిస్తుంది అంటే ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది. ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకోవడం అంటే ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది. సరే, రాగాబోగా ఈ వచనం మనకి ఏమని చెప్తుందంటే ఇప్పుడు ఏలియా ఒక అంశం కొరకు ప్రార్థన చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక అంశం కొరకు ప్రార్థన చేయబోతున్నాడు. ఏంటంటే ఆ అంశం భూమి మీద వర్షాన్ని కురిపించాలి తన ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఎలా? ఆయన ప్రార్థన చేసి వర్షాన్ని కురిపించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన ప్రార్థన చేసి ఆకాశాన్ని తెరవాలి. ఇది ఆయన ముందున్న పెద్ద ప్రాజెక్ట్, పెద్ద టాస్క్ ఇది. అప్పటికే 3.5 సంవత్సరాలు అవుతుంది. ఏంటది? భూమి మీద వర్షం లేక 3.5 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఈయన ముందున్న పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే 3.5 సంవత్సరాల నుంచి మూయబడిన ఆకాశాన్ని, ఆగిపోయిన వర్షాన్ని ఇప్పుడు మరలా తన ప్రార్థనా శక్తితో తిరిగి తెరవాలి, తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనలో ఉన్న పట్టుదలను ఈ వచనం సూచిస్తుంది. ఎప్పటిదాకా ప్రార్థన చేశాడో తెలుసా అండి? ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొని తరువాత అతడు తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఎంత మేఘం అండి? కొంచెం ఫాలో అవ్వండి అమ్మా. ఫాలో అయితే కొంచెం బ్రెయిన్లోకి ఎక్కుతుంది అన్నమాట. ఎంత? మనిషి చెయ్యి అంత చిన్న మేఘం. బా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. మనిషి చెయ్యి అంత చిన్న మేఘం ద్వారా మోపైన వానను కురిపించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయనలో ఉన్న పట్టుదల. ఫస్ట్ వెళ్ళి చూడమన్నాడు. చూస్తే ఏమన్నా కనబడిందా? మేఘం కనబడలా. రెండోసారి కనబడిందా? కనబడలా. మూడోసారి ప్రార్థన చేసి వెళ్ళి చూడమన్నాడు. కనబడలా. నాలుగోసారి కనబడలా. ఐదోసారి కనబడలా. ఆరోసారి కనబడలా. 7వ సారి మేఘం కనబడింది.
అంటే మేఘము కనబడేంత వరకు ఆయన పట్టు విడువక పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. అది ఆ ఏలియాలో ఉన్న పట్టుదల ఈ సాయంకాలం నీలోకి రావాలి. ఆ ఏలియాలో ఉన్న పట్టుదల ఈ సాయంకాలం మనలోకి రావాలి. పట్టుదల మాత్రమే కాదు, ఆసక్తి కూడా ఆయన దగ్గర ఉంది. ఇంకొకటి ఉంది, ఫెయిత్ కూడా ఉందండి, విశ్వాసం. అందుకే చూడండి, అసలు ప్రార్థనే చేయక ముందు ఏమన్నాడు? ముఖం మోకాళ్ళ మధ్య పెట్టుకుంది ఎన్నో వచ్చినాం, ముఖము మోకాళ్ళ మధ్య పెట్టుకున్నాడు అన్నది ఎన్నో వచ్చినాం? 42 కదా. 41 అంటే 42లో ప్రార్థన స్టార్ట్ చేశాడు. 41లో ఏమంటున్నాడు చూడండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఏంటంట? విస్తారమైన వర్షం వచ్చున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఏది ధ్వని? మాకేం వినబడట్లేదే. అక్కడ ఉన్న ఎవ్వరికి వినబడట్లేదు ఆ ధ్వని. ఏ ధ్వని అంట? అసలు మేఘం వచ్చిందే కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ముఖం మోకాళ్ళ మధ్య పెట్టుకొని పట్టుదలతో ప్రార్థన చేసిన తర్వాత కదా మేఘం కనబడింది. ఫస్ట్ టైం కూడా కనబడాల. 2 3 4 5 6 7th టైం కనబడింది. అసలు మేఘమే అప్పుడే ఎక్కుతుంది పైకి. ఈయనకి ఏ శబ్దం వినబడుతుందంట? విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది. మేఘం ఎక్కుతుంది, అప్పుడు వర్షం వచ్చినట్లుగా ధ్వని అక్కడ పుడుతుందండి. నాకు అర్థం కాదు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ఐస్. ఐస్ ఆఫ్ ఫెయిత్. ఐస్ ఆఫ్ ఫెయిత్, ఇయర్స్ ఆఫ్ ఫెయిత్. వర్షం కనబడుతుంది, వర్షం శబ్దం వెనక్కి వినబడుతుంది, అక్కడ వర్షం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస నేత్రాలు అంటే అయి. ఆయన విశ్వాసముతో ఆయన ధ్వనిని వింటున్నాడు. విశ్వాసముతో ఆ కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. సరే, ఈరోజు మన టాపిక్ విశ్వాసం కాదు కాబట్టి ఎవరికేదో టాపిక్ వచ్చిందని చెప్పాను. అసలు మన మెయిన్ పాయింట్ ఏంటంటే 7 మారులు పోయి చూడమని చెప్పాను. ఎన్నిసార్లు అండి? 7 times. మరి ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం అండ్ 7th టైం మధ్య టైం గ్యాప్ ఎంత ఉందో మనకైతే తెలియదు. అంటే మరి పైకి ఎక్కి చూసి రావాలంటే మరి అంత అదేమన్నా రెక్కలతో ఎగురుకుంటూ వెళ్తామా, లేదంటే ఫ్లైట్లో ఏమన్నా వెళ్తాడా? అప్పుడు ఆ టెక్నాలజీ లేదు కదా. ఏమన్నాడు? నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా పైకి పొమ్మన్నాడు. అంటే పైకి ఎక్కి వెళ్ళమన్నాడు. ఇంకా బాగా ఇప్పుడు సముద్రం కనపడాలంటే బాగా టాప్కి వ్యూకి వెళ్ళాలి కదా. ఆ కొండ ఇలా ఉంటే పర్వతం 7 ఉంటే కనపడదు కదా సముద్రం. పైకి వెళ్ళాలి, టోటల్ టాప్కి వెళ్తే కానీ కనబడదు. సో మొత్తం మీద ఈయన పైకి ఎక్కి చూసి మళ్ళీ దిగొచ్చే లోపల మధ్యలో ఎంత టైం గ్యాప్ ఉందో మనకు తెలియదు. ఎన్ని హవర్స్ ఆయన ప్రార్థన చేశాడో మనకైతే తెలియదు. ఎనీవే, సరే, హవర్స్ అనేది పక్కన పెడితే ఆయన మాత్రం అనుకున్నది సాధించే వరకు, ఆ మేఘం కళ్ళకు కనిపించే వరకు పట్టుదలతో దేవుని సన్నిధిలో పోరాడుతూనే ఉన్నాడు. ద సేమ్ అనాయింటింగ్ ఈ సాయంకాలం మన మీద కుమ్మరింపబడును గాక. చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరచు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జైన్ నుండి అలాంటి అనాయింటింగ్, అలాంటి పట్టుదల, అలాంటి పర్సిస్టెన్స్ దేవుడు మన మీద కుమ్మరించును గాక. ఆమెను చేతుల పైకి ఎత్తి విశ్వాసంతో ఆమేన్. అలాంటి పర్సిస్టెన్స్ దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఆ ఎలైజాలో ఉన్నటువంటి ఆ పర్సిస్టెన్స్, ఆ పట్టుదల, ఆ మేఘాన్ని చూసేంత వరకు పట్టు విడువక దేవుని సన్నిధిలో ముఖం మోకాళ్ళ మధ్య పెట్టుకొని ఆయన చేసిన ఆ ప్రార్థన పోరాటం దేవుడు మనకు కూడా నేర్పునుగాక. మేఘాన్ని చూసేదాకా ఆయన పట్టు విడవక ప్రార్థిస్తూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా దేని కొరకైతే మనం ప్రార్థిస్తున్నామో
ఆ రిజల్ట్ని, ఆ విజయాన్ని, ఆ యొక్క ప్రార్థన ఫలితాన్ని మన జీవితంలో పొందుకునే వరకు ఏలియా వలె పట్టుదల కలిగి పట్టు విడువక పోరాడు ఆత్మ దేవుడు మనపై కుమ్మరించును గాక. ఆ విధంగా మనం కూడా ఈ రోజు నుండి ఏలియా వలె మన ప్రేయర్కి ఆన్సర్ని చూసేంత వరకు పట్టు విడువక పోరాడుదుము గాక. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం వచనము 12. నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నంబర్ 59. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజులను అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను, థ్యాంక్ యూ. నిర్గమాకాండం 17వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా చెప్పండమ్మా? 12 మరియు 13. 12వ వచనంలో మనందరికి బాగా తెలిసినటువంటి ఒక సందర్భం. అమాలేకీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య యుద్ధము జరుగుచున్నది. ఎవరెవరికి మధ్య? మీరు చెప్తే ఏంటంటే మీకు అలా మైండ్లో స్టాంప్ అయిపోద్ది, గుర్తుండిపోద్ది. ఇంకా మీరు నెక్స్ట్ టైం నేను మోషే చేతులెత్తి ఎక్కడ ప్రార్థించాడు అనగా వెంటనే మీకు ఇంకా నిర్గమా 17 అని ఇక గుర్తుకు రావాలి టపాటపా. అసలు మోషే చేతులు ఎత్తాడు అనగానే మీరు అక్కడికి వెళ్ళిపోవాలి ఆ చాప్టర్కి. అది నా ఆశ మీ దగ్గర నుంచి నేను కోరుకుంటాను. కానీ అదొక్కటి మాత్రం నెరవేరట్లేదు. ప్రభు చిత్తమైతే అది నెరవేరును గాక. అసలు కొన్ని చర్చెస్లో నేను చూస్తాను, పర్టికులర్ ఆ పర్సన్ పేరు ఎత్తామంటే వాళ్ళు రెఫరెన్స్ చెప్పాల్సిన అవసరం, ఆల్రెడీ చదివేసి ఉంటారు, వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా, టక అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ముందు రెఫరెన్స్ మేము నెక్స్ట్ చెప్తాం, వాళ్ళు వెళ్ళి అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోతారు. మోషే చేతులు ఎత్తాడు అనగానే రెఫరెన్స్ ఇంకా మేము చెప్పాల్సిన అవసరం, నిర్గమ 17లోకి వెళ్ళి కూర్చుంటారు. అలాంటి వాళ్ళు నేను చాలా చర్చెస్లో వెళ్తుంటాం కదా వాక్యం చెప్పడం, చాలా చోట్ల నేను చూశాను. కానీ మన దగ్గరే చూడలేకపోతున్నాం. అసలు ఎక్కడికి వెళ్ళినా మనల్ని మెచ్చుకుంటారు. పాస్టర్ గారు అసలు మీ వాక్యము, మీ క్రమము, మీ ప్రార్థనా జీవితం, మీ సాక్ష్య జీవితం, మీ పరిశుద్ధతని అందరూ మనల్ని మెచ్చుకుంటారు. అయితే కానీ వాళ్ళ దగ్గర ఉన్న కొన్నివి మన దగ్గర లేకపోవడం అది మనకి ఎంతో బాధాకరమైన విషయం. అది కూడా మన సంఘంలో ఫుల్ఫిల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. సో అమాలేకీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య యుద్ధము జరుగుచున్నది. మోషే గారు యెహోషువని పిలిచి, జాషువా ఇలా రండి, మీరు కొంత సైన్యాన్ని తీసుకొని మీరు అమాలేకైట్స్తో యుద్ధం చేయడానికి వెళ్ళండి. నేను కొండ మీద శిఖరం మీద నిలిచెదను. హల్లెలూయా. ఎక్కడంట? కొండ శిఖరం మీద నిలుస్తా. సరే, యెహోషువ సైన్యం తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ 12వ వచనంలో రాయబడింది, అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. వా, పట్టుదల చూడండి, మోసెస్ గారిలో ఉన్న పట్టుదల. అమాలేకీయులను యెహోషువ కత్తివాడి చేత గెలిచేంత వరకు మోషే చేతులు కిందకి దించలేదంటండి. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరే ఆన్సర్ చెప్పండి. అమాలేకీయులపై విజయము కలిగిందా కలగలేదా? మా 13లో గెలిచిననుంది కదమ్మా, ఎందుకమ్మా అలా ఫేసులు పెట్టి నన్ను చంపుతారు మీరు? విజయం కలిగిందా కలగలేదా? కలిగింది. సరే, ఆన్సర్ చెప్పాలి మీరే. బాగా చెప్పారు.
ఆన్సర్ బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. అమాలేకీయులపై విజయము కలగడానికి యెహోషువ కారణమా, మోషే కారణమా? యెహోషువ వెళ్ళి ఆడ కూర్చొని టిఫిన్ చేశాడా, లేదంటే చేతులు కట్టుకొని అలా కూర్చున్నాడా? పోరాడింది ఎవరు? అక్కడ చూడండి, మోసెస్ 9th verseలో మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. ఇప్పుడు చెప్పండి, ఎలా వచ్చింది విజయం? ఊరకు కూర్చుంటే వచ్చిందా? యెహోషువకి ఏం చేశాడు? యుద్ధం చేశాడు. జోషువ ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఇప్పుడు చెప్పండి, మోషే ఆ విక్టరీకి మోషే కారణమా, యెహోషువ కారణమా? ఆ? అది అసలు ఆన్సర్. ఇద్దరూ కారణమే. ఆయన ప్రార్థన చేశాడు, ఈయన యుద్ధం చేశాడు. రెండు జరగాలి. యెహోషువ మీరు, మోషే మేము. ప్రైజ్ ది లార్డ్. మేం ప్రార్థన చేస్తాం, మీరు యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. యుద్ధం చేసేవాళ్ళు అంతే చెబుతారండి. హల్లెలూయా. కొంచెం ఎనర్జెటిక్గా చెప్పండి. మేము ప్రార్థన చేసే మోషేలమైతే మీరు యుద్ధం చేసే యెహోషువలుగా మారాలి. బా చేస్తారు పోండి మీరు యుద్ధం, అర్థమైపోతుంది. సో మోషే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, జాషువా ఫైట్ కూడా, వార్ఫేర్ కూడా అంతే ప్రాముఖ్యం. మోషే ప్రార్థన కావాలి, యెహోషువ యుద్ధము చేయాలి. మా వంతు మేము ప్రార్థిస్తాం మీ కొరకు. మేము ప్రార్థించినంత మాత్రాన మీకు విజయం వస్తుందని గ్యారంటీ లేదు. ఇది 50% ఎఫర్ట్ మాత్రమే. మిగతా 50% ఎఫర్ట్ మీరు పెట్టాలి, మీరు పోరాడాలి, మీరు నిలబడాలి, మీరు అపవాదికి చోటివ్వకుండా ఉండాలి, కాలు జారే స్థలాల్లో మీరు నిలవకుండా ఉండాలి, శోధింపబడే స్థలాలకు వ్యక్తులకు మీరు దూరంగా పారిపోవాలి. ఇవన్నీ మీరు చేయగలిగినప్పుడే ఆ 50% ఎఫర్ట్ మీరు పెట్టిన వాళ్ళు అవుతారు. మీరు అమాలేకీయులనే శరీర కార్యాలపై గొప్ప విజయాన్ని పొందుకోబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. సౌలుతో దేవుడు చెప్పాడు అమాలేకీయుల్ని నిర్మూలన చేయమని. ఆయన నిర్మూలన చేయలేదు. చివరికి అదే అమాలేకీయుడి చేతిలో సౌలు ప్రాణాలు కోల్పోయాడు. అమాలేక్ అనే శరీర కార్యాలను మనం నిర్మూలన చేయకపోతే, మన జీవితంలో నుండి జయించకపోతే, ఒకరోజు ఆ శరీర కార్యాలే మనల్ని నిర్మూలన చేసేస్తాయి. సో కాబట్టి సరే, మనం ఇప్పుడు పట్టుదల అనే అంశం మీద వెళ్తున్నాం కాబట్టి, మోషే చేతులు సూర్యుడు అస్తమించే వరకు అలానే నిలకడగా ఉన్నాయంట. ఏంటండి, ఆయన మనిషి కాదా? మనిషే కదా. మరి ఆయనకి చేతులు నొప్పులు పుట్టలేదా? పుట్టిని అని కూడా బైబిల్లో ఉంది. చూడండి, 12వ వచనం ఫస్ట్ లైన్. మోషే చేతులు బరువెక్కగా. చూసారా? బరువు ఎక్కినే ఎక్కలేదా? బరువు ఎక్కడం నథింగ్ బట్ పెయిన్. భారంగా చేతులు పెయిన్ వచ్చేస్తున్నాయి. అయితే మోషే చేతులు బరువెక్కినా సరే ఆయన చేతుల్ని దించలేదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారండి అహరోను హూరు అటు ఇటు చెయ్యేశారు కదండి అని మీరు అనుకోవచ్చు. ఎంత చెయ్యేసినా మన మీద భారం ఉంటుందా ఉండదా? ఎంత చెయ్యేసినా మన పెయిన్ మనకి ఉంటుంది. కాకపోతే కొంత సపోర్టే కానీ పూర్తిగా చేతుల్ని కట్ చేసేం పట్టుకోలేదు కావాలి. జస్ట్ చేతులకు సపోర్ట్. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళాక ఒకసారి ట్రై చేసి చూసుకోండి. మీరు చేతులు ఎత్తి ఉంచండి, ఎవరన్నా సపోర్ట్ తీసుకోండి, మీకు పెయిన్ వస్తుంది రాదు చూడండి. ఖచ్చితంగా ఎంత సపోర్ట్ ఇచ్చినా ఖచ్చితంగా పెయిన్ అనేది వస్తుంది. సో ఎనీవే, ఇక్కడ ఇవన్నీ కాదులే కానీ మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్, సూర్యుడు అస్తమించే వరకు అతని చేతులు నిలకడగా ఉన్నాయి. సూర్యుడు అస్తమించడం అంటే దాని అర్థం
సూర్యుడు ఉదయించినప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యింది, సూర్యుడు అస్తమించే లోపల యుద్ధం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోవాలి. అంతే కదండి, అంతే కదండి. సో అంటే ఆయన ఎప్పటి వరకు ఆయన చేతులు నిలకడగా ఉన్నాయంటే అమాలేకీయులపై సంపూర్ణమైన విజయం కలిగే వరకు ఆయన ఎత్తిన చేతులు దించలేదు. ఎత్తిన చేతులు దించకుండా ఆయన మొరపెట్టాడు. ఎప్పటి వరకు చెప్పండి? అమాలేకీయులపై విజయం కలిగే వరకు, శత్రువులను యెహోషువ నిర్మూలం చేసే వరకు ఎత్తిన చేతులు దించకుండా పట్టుదలతో ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా ఎప్పటి వరకు ప్రార్థన చేయాలంటే ఆ పర్టిక్యులర్ అమాలేకీయులనే శరీర కార్యాలపై దేవుడు మనకు విజయం ఇచ్చే వరకు పట్టు విడువక మోషే వలె పోరాడుదుముగాక. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మనందరికీ బాగా తెలిసిన మరొక సందర్భమే ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. Also verse 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తే నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనివ్వను. ఈ త్రీ డిఫరెంట్ యాంగిల్స్ కదా. ఫస్ట్ ఏంటి? ప్రార్థనకు ఫలితం వచ్చేదాకా ఏలియా పట్టుదలతో పోరాడాడు. ఇక్కడ అమాలేకీయులపై విజయం వచ్చే వరకు ఆయన ఎత్తిన చేతులు దించకుండా పట్టుదలతో పోరాడాడు. మూడోది, దేవుని ఆశీర్వాదం పొందే వరకు కూడా పట్టుదల కలిగి ఆయన దేవునితో పోరాడాడు. యాకోబులో కూడా మనం ఏం చూస్తున్నాం? పట్టుదల, పట్టుదల, పట్టుదల. అబ్బో, యాకోబులో ఉన్న పట్టుదలని నేను ఏ వర్డింగ్ ఉపయోగించాలనుకుంటున్నా అంటే మొండి పట్టుదల. ఏ పట్టుదల అండి? మొండి పట్టుదల. తోడ గూడు వసిలినా కానీ దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. అదే ప్లేస్లో మనం ఉంటే వామ్ము ఈయన కొట్టి చంపేటట్టున్నాడు, మనకెందుకు వచ్చింది, ఈయనేంద్ర ఆశీర్వదించమంటే ఈ రకంగా జాయింట్లు తొలగిస్తున్నాడు, మనకి ఎందుకు వచ్చింది కూడా, బతికితే బఠానీలు అమ్ముకోవచ్చు, ఎందుకురా బాబు ఈ గోళ, మనకి ఈ సోప ఇదంతా, ఆశీర్వాదం లేదు ఏమి లేదు, ఈయనేంది ఈ రకంగా షాట్లు ఎత్తున్నాడు, కాలు కూడా పోయినట్టుంది, మళ్ళీ దీనికి జాయింట్ వేయించుకోవాలి మళ్ళీ, ఇది ఎప్పుడు సెట్ అయిద్దో ఏందో సోత్రం, ఇది ఎప్పుడు సెట్ అయిద్దో ఏందో అని అక్కడ నుంచి దుర్రమని జారుకునే వాళ్ళమేమో. కానీ యాకోబులో ఉన్న మొండి పట్టుదల చూసారా? నువ్వు తోడ గూడు వసిలేటట్టు కొట్టినా బెదిరిపోయి పారిపోతాను అనుకుంటున్నావా? అలాంటి బ్యాచ్ కాదు మనం. ప్రాణాలైనా వదిలిపెడతాను కానీ ఇక్కడ నేను నీ పాదాలు మాత్రం వదిలిపెట్టను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాంటి పట్టుదల, మొండి పట్టుదల ఆత్మ సంబంధమైన విషయాలమై దేవుడు మనలో పెట్టును గాక. కొంతమందిలో ఉంటుంది మొండి పట్టుదల, కానీ అది ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కాదు, భౌతికమైన విషయాల కొరకు. నాకు బైకు కొనిపెట్టకపోతే చస్తా, సచ్చేవాడికి చెప్పటం ఎందుకు అంటే అది బెదిరించడం అన్నమాట. అసలు పాపం వాళ్ళు పెట్టుకోగలిగిన పేరెంట్స్ పెట్టుకోగలిగిన స్థితిలో ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి కదండి. అసలు ఇట్లాంటి వాళ్ళకి స్టేషన్కి తీసుకుపోయి ఫుల్ కోటింగ్ ఇప్పించాలండి. గోతంలో ముఖానికి గోతం వేసేసి కనబడకుండా తీసుకుపోయి, ఏంటి అసలు పేరెంట్స్ పరిస్థితి ఏంది? ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు తినే పరిస్థితి. ఆ కళ్ళతో చూస్తూనే ఉన్నాడు కదా దరిద్రుడు వాడు, కళ్ళతో చూస్తూనే ఉన్నాడు కదా ఎలాంటి పొజిషన్ ఉంది ఫ్యామిలీలో. అసలు అప్పులు, డోకరాలు, ఈఎంఐస్, సిచ్యువేషన్స్ అన్నీ కళ్ళతో చూస్తారు. ఏ పని పాటు చేయకుండా సోంబేరి ముఖం వాడు మళ్ళీ బైక్ కావాలంట ఈ దరిద్రుడికి. అసలు వాడు ఏమైనా కష్టపడి పనిచేసే వ్యక్తి, కనీసం ఇంట్లో ఏమైనా సపోర్ట్ చేసే వ్యక్తి?
అసలు యూజ్లెస్ ఫెలోస్. అసలే కొంతమందిని చూస్తూ ఉంటే పాపం వాళ్ళు పేరెంట్స్ వాడు ఎక్కడ ఏమన్నా చేసుకుంటాడేమో, ఏమన్నా అయిపోద్దేమో అని పాపం అండి. మళ్ళీ వెళ్ళి అప్పు తీసుకొచ్చి మళ్ళీ వాడి దరిద్రపు మొఖవాడికి మళ్ళీ బైక్ కొని పెడతారు. ప్రేమ ఏమన్నా అయిపోతాడేమో. అక్కడ తాగిద్దా ఈ మ్యాటరు, మళ్ళీ ఆ బైక్ తీసుకునేవాడు ఒకడు గుద్దుతాడు. అక్కడ తాగద్దు సినిమా, తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. దాంతో వెళ్ళి ఏదో ఒక తంట తీసుకొస్తాడు, మళ్ళీ దాంతో కేసులు గొడవలు, మళ్ళీ దాని నుంచి ఇడిపించుకోవాలి. కొన్ని జీవితాలు అలా అయిపోతున్నాయి. సరే పక్కన పెడితే ఆ టాపిక్ని. భౌతికమైన విషయాల కోసం కాదు మనలో ఉండాల్సింది పట్టుదల. మొండితనం అనేది భౌతికమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో యాకోబు వంటి మొండి పట్టుదల నా దేవుడు ఈ సాయంకాలం నీ గుండెల్లో పెట్టును గాక, యేసునామము పుట్టించును గాక. యేసు నామములో నీవు అటువంటి కృప పొందుకొని పోరాడుదువుగాక. ఈ రోజు నుండి ఈ యూత్ మీట్ నుండి నీ లైఫ్లో తీవ్రమైన మార్పు కలుగునుగాక. ఈ యూత్ మీట్ నుండి నీ లైఫ్లో ఒక విప్లవాత్మకమైన మార్పును పరిశుద్ధాత్ముడు తీసుకొని రాబోతున్నాడు. ఇలాంటి ఆత్మ సంబంధమైన మొండి పట్టుదల గనక నీలో స్టార్ట్ అవ్వటమే ఆలస్యం, స్టార్ట్ అయిందంటే ఊహకు మించిన ఉన్నతమైన విజయాలు నీ జీవితంలో నువ్వు చవి చూడబోతున్నావు. అది థర్డ్ థింగ్, మొండి పట్టుదల. యాకోబు దాన్ని తోడ గూడు వసిలినా కానీ వదిలిపెట్టలా. ప్రాణమైన వదిలిపెడతాను కానీ నువ్వు నన్ను ఆశీర్వదించకుండా నీ పాదాలు మాత్రం నేను వదిలిపెట్టాను. అది మొండి పట్టుదల. నెంబర్ 4. యెహోషువ గ్రంథం 8:26. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం, పేజ్ నంబర్ 183. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ నేను ఒక పర్టికులర్ థింగ్ మీద విజయం కొరకు పట్టుదల కలిగి పోరాడాలి, విజయం వచ్చేదాకా మోసేలాగా మనము పోరాడాలి, పట్టుదల కలిగి అని చెప్పేశాను. ఇది కూడా అదే కోవకు సంబంధించింది కదండి. హాయి పట్టణం మీద విజయం వచ్చేదాకా ఈటె పట్టుకున్న చేతిని ఆయన తిరిగి ముడవలేదంట. ఇది కూడా అదే కోణకు సంబంధించింది కదండి అని మీరు అనుకోవచ్చు. కాదు కాదు, ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంది. అదేంటంటే ఆల్రెడీ హాయి పట్టణం మీద వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఈయన పోరాడటం దేనికోసం అంటే నాట్ ఓన్లీ ఫర్ ద విక్టరీ, విజయం కోసం మాత్రమే కాదు. ఏ హాయి పట్టణం మీదైతే అపజయం పొందాడో అదే హాయి పట్టణం మీద ఇప్పుడు జయం కోసం ఆయన పోరాడుతున్నాడు. అర్థమైందా? దాని ముందు చాప్టర్లో హాయి పట్టణం మీద ఓడిపోయారు. ఏ హాయి పట్టణం మీద అయితే ఓడిపోయారో అదే హాయి పట్టణం మీద జయం కొరకు ఆయన ఈటెను పట్టుకొని చాచిన చేతినంట హాయి పట్టణం మీద సంపూర్ణమైన విజయం వచ్చేంత వరకు ఆ ఈటె పట్టుకున్న చేతిని ఆయన ఫోల్డ్ చేయలేదు. ఎంత పెయిన్ఫుల్ అండి. మామూలు చెయ్యిలా చాపి ఉంచటమే చాలా కష్టం ఎక్కువసేపు. అది కూడా చేతిలో ఏముందంట, ఈటె. చాలా బరువు ఉంటుంది కదా ఈటె. మరి ఆ ఈటె పట్టుకున్న చేతిని, చాచిన చేతిని, హాయి వైపు చాచిన చేతిని తిరిగి ముడవలేదంట. ఎప్పటివరకు తెలుసా? హాయి పట్టణం మీద దేవుడు ఒక ఘనమైన విజయాన్ని ఇచ్చే వరకు. అలాంటివి జాషువాలో ఉన్న ఆ పట్టుదల మనలో ఉండాలి. ఏ విషయాల్లో నువ్వు ఓడిపోయావో ఆ విషయాల్లో దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చే వరకు యెహోషువ వలె చాచిన చేతిని ముడువని యెహోషువ వలె పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మనము పోరాడుదముగాక. హ్యాండ్ని ఫోల్డ్ చేయటం దేనికి సాదృశ్యం అంటే గివప్ చేసే అనుభవానికి సాదృశ్యం. హ్యాండ్ ఫోల్డింగ్ దేనికి సాదృశ్యం? గివప్, వదిలేయడం. మనం అల్లగాలి ఇంక వదిలేసి. కానీ యెహోషువ గివప్ చేయలేదండి. చాచిన చేతిని విజయం వచ్చేదాకా ముడవలేదు. మన జీవితాల్లో కూడా ఏ విషయాల్లో ఇప్పటివరకు ఓడిపోతున్నామో ఆయా విషయాల్లో దేవుడు వేరే విజయాన్ని ఇచ్చే వరకు యెహోషువ వలె పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో గివప్ చేయకుండా విజయం పొందే వరకు విడువక పోరాడుదుముగాక.
ప్రార్థన చేసుకుందాం.